Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. ప్రధానోపాధ్యాయులకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ప్రేరణ అని ఒక వెబ్సైట్ అనేది ఉంది. దీని ద్వారా ఎల్లుండు అనగా 19వ తారీఖు ఈ ప్రేరణ ఉత్సవం అనేది జరుగుతుంది. దీనికి గాను మీరు ఏం చేయాలంటే ముందుగా ప్రేరణ వెబ్సైట్ మీదకి ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. దాని మీద టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మీకు ఇక్కడ prerana.education.gov.in అని ఒక వెబ్సైట్ అనేది చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ అంతకుముందు విద్యార్థులను మీరు రిజిస్టర్ చేసిన వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ హియర్లో ఆల్రెడీ గతంలో మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొద్దిమంది ఒక 10-12 మంది విద్యార్థుల్ని ప్రతి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే మీ పాఠశాల నుంచి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని మీరే సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న టాలెంటెడ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని జిల్లాలో జరిగే రేపు 19వ తేదీ నవోదయ విద్యాలయ సమితిలో అక్కడ జరిగేటువంటి పోటీల్లో పాల్గొనేందుకు ఈ యొక్క సెలెక్టెడ్ విద్యార్థుల్ని మీరు వారిని సర్టిఫై చేసి వారిని ఆ పోటీలకి పంపించాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి ఒక బాయ్ ఒక గర్ల్ని సెలెక్ట్ చేసుకోవాలి. బాగా ఎవరైతే పెర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఇందుకు గాను మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వెబ్సైట్లోకి హోమ్ పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మీ స్కూలు యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. యూజర్ ఐడి వచ్చేసి మీ యూడైస్ కోడ్, యూడైస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి మీ యూడైస్ కోడ్తో పాటు యూడైస్ కోడ్ ఎంటర్ చేసి @21 ఎంటర్ చేయాలి. @21 ఎంటర్ చేయాలి. ఎంటర్ అయ్యి ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను ఒక పాఠశాలలో ప్రేరణ వెబ్సైట్లోకి. ఆ పాఠశాల యూడైస్ కోడ్ లాగిన్ అయ్యాను. ఆ పాఠశాల పేరు డాష్ బోర్డు మీరు ఆల్రెడీ గతంలో మెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసినటువంటి మెయిల్ స్టూడెంట్స్ చూపించబడుతుంది. ఫిమేల్ మీద క్లిక్ చేసినప్పుడు ఫిమేల్ స్టూడెంట్స్ చూపించబడుతుంది. వీరి నుండి మేల్ స్టూడెంట్స్ నుంచి 1 పర్సన్, ఫిమేల్ నుంచి 1 పర్సన్ని మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్టెడ్ బాయ్స్ ఫర్ రౌండ్ 1, సెలెక్టెడ్ గర్ల్స్ ఫర్ రౌండ్ 1 అనేది అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు జస్ట్ మెయిల్ రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా ది బెస్ట్ స్టూడెంట్ని వీరు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రౌండ్కి పంపించాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏ అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలో అక్కడ దాని మీద క్లిక్ చేయాలి. అలా ఈ అబ్బాయి సెలెక్ట్ అవుతే రౌండ్ 1కి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఒక అబ్బాయిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే సెలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మిగతా 2 విద్యార్థులు వీరిద్దరు ఇక్కడ ఉండిపోతారు. ఈ పిల్లవాడు ఎక్కడ కనిపిస్తాడంటే మీరు ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ సెలెక్టెడ్ బాయ్ ఫర్ రౌండ్ 1లో మనం సెలెక్ట్ చేసిన విద్యార్థి ఇక్కడ కనిపిస్తాడు. ఒకవేళ మీరు ఈ విద్యార్థిని పొరపాటుగా మీరు సెలెక్ట్ చేసి ఉంటే వేరే విద్యార్థిని సెలెక్ట్ చేసుకోబోయి ఈ విద్యార్థిని సెలెక్ట్ చేసి ఉంటే మీరేం చేయాలంటే అండూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అండూ మీద క్లిక్ చేస్తే మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాడు. అండూ మీద క్లిక్ చేస్తాం చూడండి, సక్సెస్ఫుల్లీ అండూ ఫ్రమ్ రౌండ్ 1 అంటే ఇక్కడ ఆ విద్యార్థిని పొరపాటుగా సెలెక్ట్ చేసామనుకుంటే ఆ విద్యార్థి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ ఉంటాడు, మళ్ళీ మెయిల్ రిజిస్ట్రేషన్లో ఆ విద్యార్థి చూపించడం జరుగుతుంది. చూసారా, ఇక్కడ 3 విద్యార్థులు మళ్ళీ కనిపించారు. సెలెక్ట్ చేసాము కానీ సెలెక్ట్ చేసిన విద్యార్థిని మనము అక్కడ అండూ చేసాం, అందుకని మళ్ళీ విద్యార్థి బ్యాక్ వచ్చాడు. ఈ విధంగా ఈ విద్యార్థుల నుంచి ఒక విద్యార్థిని, అదేవిధంగా ఫీమేల్ రిజిస్ట్రేషన్ ఉంది. ఫీమేల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ దాదాపు 9 మంది విద్యార్థులు కనిపిస్తున్నారు. ఈ విద్యార్థుల నుంచి ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వారిని
ఆ విద్యార్థులు సెలెక్ట్ చేసిన విద్యార్థులు ఈ రౌండ్ 1లో కనిపిస్తారు. రౌండ్ 1లో కనిపించిన తర్వాత మనం అండు కన్ఫామ్ అని ఉంటుంది. మనం ఒకవేళ ఈ విద్యార్థులు ఈ రెండో విద్యార్థిని సెలెక్ట్ చేసాము, సెలెక్టెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విద్యార్థులు ఎక్కడ కనిపిస్తారంటే గర్ల్స్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవాలి. అక్కడ ఆ విద్యార్థి మనకి కనిపించడం జరుగుతుంది. అయితే మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుంటే కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఏదైనా పొరపాటుగా సెలెక్ట్ చేసుంటే అండు మీద క్లిక్ చేయాలి. వన్స్ కన్ఫామ్ చేస్తే ఆ విద్యార్థి రేపు 19వ తారీఖు జరిగే జిల్లాలో ఆ యొక్క ప్రేరణ ఉత్సవ్కి సెలెక్ట్ చేసినట్టు, మన పాఠశాలని సెలెక్ట్ చేసినట్టు. ఈ విధంగా ప్రతి పాఠశాల వారు 2 విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని జిల్లాకి పంపించాల్సిందిగా జిల్లా వారు తెలిపి ఉన్నారు. కాబట్టి